Safety and only we teach emergencies and they parachutes and only civils లో 150 సంవత్సరాల పోరాటం అంటే వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలైంది. సుదీర్ఘ పోరాటం 70 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని మనం సమపార్చుకుంటున్నాం. ఎంతో మంది త్యాగధనుల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న ఇండిపెండెన్స్ డే. చాలా మందికి ఈ తరానికి ఆ స్వాతంత్ర పోరాటం, ఆ మహనీయుల త్యాగం తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంతసేపు టెక్నాలజీ వైపే చూస్తున్నాం, కానీ చరిత్రని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఎంతమంది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మరి పోరాటం చేసి సాధించుకున్న ఈ స్వాతంత్రం ఆనాడు ప్రపంచంలో గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధంగా ఎంచుకొని బ్రిటిష్ వారిపై, ఫ్రెంచ్ వారిపై మరి పోరాటాలు చేశాం. కాబట్టి ఈ స్వాతంత్ర ఫలితాలు అనతి కాలంలోనే ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగటం అనేది మనందరికీ గర్వకారణం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆనాడు జై జవాన్ జై కిసాన్ నినాదంతో పాటు ఈరోజు జై వైజ్ఞానిక్ అనే ఒక నినాదాన్ని జోడించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. కానీ ఒక యూరోపియన్ యూనియన్ అన్నంత భారతదేశం సవాళ్లను అధిగమిస్తూ ఒక సుస్థిరంగా ముందుకు సాగుతూ వైజ్ఞానికంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉంటే ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశాన్ని ఏ విధంగా కిందకు లాగాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కుట్రలు, కుతంత్రాలకి తెరదీస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా యువతరం గుర్తుంచుకోవాలి. స్వాతంత్రం లేకపోతే మన జీవితాలు ఏమవుతాయో మనం ఈరోజు వెలుచి మరి పోరాట యోధుల్ని చూస్తా ఉన్నాం. పిఎల్జే పోరాటం చూస్తున్నాం. ప్రత్యక్షంగా దేశం, పాకిస్తాన్ లాంటి దేశం మరి తన సొంత ప్రజలకు